మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావును గెలిపించిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేశ్వరరావు దేశపాండే, డాక్టర్ రాజు గౌడ్, రాజశేఖర్ రెడ్డి, మాణిక్ రావు, పోచారం రాములు, నరసింహారెడ్డి, ద్వారకా రవి, మందుల నాగరాజు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గారు మరి అదేవిధంగా రాజేశ్వరరావు దేశపాండే గారు, మరి ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారు, కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజేందర్ గారు, మరియు ప్రతాప్ గారు, అదేవిధంగా మన జిల్లా అధికారులు రాజగౌడ్ గారు, ముత్తురెడ్డి గారు, నారాయణ గారు, మరి ఇక్కడ విచ్చేసిన వివిధ అధ్యక్షులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త, మరి ప్రతి ఒక్క హిందువులు, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మన మెదక్ జిల్లాను, మరి మెదక్ పార్లమెంటును కైవసం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మేమందరం కూడా చాలా కష్టపడి మరి జిల్లా అధ్యక్షురాలి ఆదేశాల అనుసారంగా మరి ఎక్కడ ఏ విధంగా ఏది లోటుపాటు జరిగినా కానీ జిల్లా అధ్యక్షులు గారు మాకు చెప్పడం, తక్షణమే కూడా అందరి అధ్యక్షులకు, మరి ప్రధాన కార్యదర్శులకు, మరి మా జిల్లా యంత్రాంగం కూడా టోటల్గా పనిచేసి ఈరోజు మెదక్ జిల్లాను, మెదక్ పార్లమెంట్లో కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఈయన కూడా ఎంత తప్పుగా అయినా కానీ మరి అందరూ కలిసికట్టుగా ఈరోజు పనిచేసి ప్రతి ఒక్క హిందువు, మరి ప్రతి ఒక్క హిందువులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పనిచేసినందుకు మరి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి అన్నగారు 8 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంది. అదేవిధంగా దేశంలోనే 3వసారి 1962 తర్వాత కంటిన్యూస్గా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ 9వ తారీఖు రోజు ప్రభుత్వాన్ని సంబంధించిన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండే 2 పార్లమెంట్ స్థానాల్లో ఒక పార్లమెంట్ సెక్రటరీ మెదక్ పార్లమెంటు ఘన విజయం సాధించిన సందర్భంగా తర్వాత జిల్లా మీద పదాధికారులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ 2 నెలలు కష్టపడి మన మెదక్ పార్లమెంట్ను కైవసం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు పత్రికా విలేకరులకు ప్రజల యొక్క కృతజ్ఞతలు తెలియజేయాలని, తర్వాత కార్యకర్తలకు అందరూ కూడా చేయాలని మన అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి అక్క గారు, తర్వాత రాజేశ్వర దేశపాండే గారు, ప్రధాన కార్యదర్శి మాణిక్ రావు గారు, రాజశేఖర్ గారు, తర్వాత వివిధ మోర్చా అధ్యక్షులు కూడా అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. అందరి పేర్లు నాగరాజు గారు, నువ్వే చెప్పే మండల అధ్యక్షులు అందరూ కూడా, విజయ ప్రెసిడెంట్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఈరోజు ఈ విజయోత్సవ సందర్భంగా కార్యదర్శి మాణిక్ రావు గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలుసుకుంటూ, జిల్లా అధ్యక్షురాలు అక్క గోదావరి అక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్లో విజయం కైవసం చేసుకుందంటే దానికి ముఖ్య కారణము గోదావరి అక్క జిల్లా అధ్యక్షురాలుగా తను పూర్తిగా ఏ విధంగా అయితే విజయం సాధించాలన్న పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళింది. దీనికి ముఖ్యంగా ఎంపీగా గెలిచినటువంటి రఘునందన్ రగన్న గత 4 నెలల నుంచి కూడా ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయన్నప్పటి నుంచి కూడా
ముందు వరుసలో, మిగతా అభ్యర్థుల కన్నా ముందు వరుసలో ఉండి ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లడము, నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలను తెలియజెప్పడము, మరి ఏ విధంగా అయితే కార్యకర్తలను ఉత్సాహపరిచి ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయం. గతంలో అందరూ ఇక్కడ టీఆర్ఎస్ తప్ప బీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ గెలవదు అనే నినాదంతో భయపడిపోయారు. కానీ భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వానికి మరి పార్లమెంట్లో జెండా ఎగరవేయాలనే ఒక కసితో పనిచేసి మరి ఈరోజు విజయం సాధించినందులో భాగం అందరి కష్టం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నెల రోజులు ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో కూడా మరి ఇక్కడ అన్న రఘునందన్ అన్న క్యాండిడేట్తో సహా అందరూ కూడా మేము క్యాండిడేట్లము, మేము ఈరోజు ఎలక్షన్లో నిలబడ్డాము అనే విధంగా కష్టపడి పనిచేసి మరి ఈరోజు విజయం సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది, అసలు సంగారెడ్డి జిల్లాలోనే లేదు అని చెప్పుకున్నటువంటి సందర్భం. అందులో భాగంగా మెదక్ పార్లమెంట్లో మరి 6 కాన్స్టిట్యున్సీలలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక కాన్స్టిట్యున్సీలో మెదక్ ఎమ్మెల్యే ఉన్నాడు. భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలు లేరు, జెడ్పీటీసీ లేరు, ఎంపీటీసీ లేరు, ఎవ్వరు కూడా లేనటువంటి ఈ పార్లమెంట్లో మీరు ఏ విధంగా విజయం సాధిస్తారు అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం. అయినా కూడా మేము గెలుస్తామనే ఒక నమ్మకంతో, పట్టుదలతో, క్యాండిడేట్తో సహా అందరం కూడా ముందుకు వెళ్ళినటువంటి సందర్భం. మరి ఈరోజు ఇక్కడ గెలిచినటువంటి క్యాండిడేట్ కూడా అందరికీ సుపరిచితులే. మరి రఘునందన్ అన్న అంటే ఎవరికి తెలియనటువంటి వ్యక్తి కాదు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. తనని పంపిస్తే పార్లమెంట్లో ఈ మెదక్ పార్లమెంట్ అభివృద్ధికి మరి తప్పకుండా చేయగలుగుతారు, చేస్తారనే నమ్మకంతో ఈరోజు నమ్మి ఓటేసి గెలిపించినటువంటి ఈ మెదక్ పార్లమెంట్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందులో భాగంగా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ, పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద నమ్మకంతో ప్రజలు ఓటేసి గెలిపించారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరం కూడా రఘునందన్ అన్న గారితో మరి ఈ 2 కాన్స్టిట్యున్సీల అభివృద్ధికి కూడా మరి ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే విధంగా కలిసికట్టుగా పనిచేసుకుంటూ మనం పోతే సంగారెడ్డి జిల్లాలో మునుముందు రాబోయే ఏ ఎలక్షన్ అయినా కూడా సునాయాసంగా ఎదుర్కోగలుగుతాం, విజయం సాధించగలుగుతామనే నమ్మకం ఈరోజు కార్యకర్తలకి అందరికీ కూడా ఒక నమ్మకం అనేది బలంగా ఏర్పడింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఎన్నో దశాబ్దాలుగా మరి గెలుస్తామని చెప్పి ప్రతి ఎలక్షన్లో ప్రతి కార్యకర్త కష్టపడుకుంటూ పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నప్పటికీ ఎప్పుడు కూడా అపజయమే. కొన్ని సందర్భాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మండల ప్రెసిడెంట్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మేము ఎన్ని సంవత్సరాలు ఈ జెండా మోసుకుంటూ పోతున్నాం కానీ విజయం అనేది సాధించట్లేదు కదా అని ఏదో ఒక సందర్భంలో బాధపడినటువంటి రోజులు కూడా మేమందరం దాన్ని ఫేస్ చేసినాం. కానీ ఈరోజు గర్వంగా అందరూ కూడా అంటే తినగ వేపాకు కూడా తీయనుండును అనే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం అందరికీ కలిగింది. మరి ఎందుకంటే నరేంద్ర మోదీ గారు గత 2 టర్మ్లు కూడా మన భారతదేశానికి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజలందరూ కూడా స్వాగతించారు. అంటే అందరూ కూడా ఏకీభవించారు. చేసినటువంటి పనులు కావచ్చు, అభివృద్ధులు కావచ్చు, తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అందరూ కూడా ప్రజలు ఈరోజు నిజంగా ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే మన దేశం ఇంకా బాగుపడుతుంది, ఇంకా ముందుకు పోతుంది. కాబట్టి రేపటి తరాల వారికి కూడా మరొకసారి మనం అవకాశం ఇస్తే
రేపటి తరానికి ఇంకా అభివృద్ధి చేయగలుగుతాడు అనే ఒక నమ్మకంతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక మన మెదక్ పార్లమెంటే కాదు, మరి ఈరోజు మొట్టమొదటిసారిగా 8 పార్లమెంట్లను కైవసం చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మొదటిసారి ఎక్కువగా ఎంపీలను ఈసారి మేము కైవసం చేసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీని కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వంలో మరోసారి మోదీ ఉంటే తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించి మరి వారి ప్రధానమంత్రి మూడోసారి ప్రధాని కావడానికి మరి అందరూ కూడా ఈరోజు ముందుండి ఓటేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్లను కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి ప్రజలందరినీ కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రధానమంత్రి మరి తెలంగాణ రాష్ట్రానికి గతంలో మనం చూసినాం అనేక విధాలుగా అభివృద్ధి చేసిండ్రు. అదేవిధంగా మునుముందు ఈ గడిచే 5 సంవత్సరాలు కూడా మంచి అభివృద్ధి చేసి ప్రజలను నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకెళ్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ, పడాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని మరి ఆదరించి అభిమానించి ఓటేసి గెలిపించిరో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటాము, అభివృద్ధితోటి ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రాబోయే స్థానిక ఎలక్షన్స్లలో కూడా ఇదే విధంగా ఈ స్టేజీ మీద ఉన్నటువంటి ప్రతి నాయకుడు కావచ్చు, ఈరోజు అంటే మేము కూడా కొద్ది టైంలోనే ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి డిసైడ్ అయినాం కాబట్టి చాలామంది మండల ప్రెసిడెంట్లు కావచ్చు, నాయకులు కావచ్చు రాలేకపోయారు. వారందరూ కూడా ఇదే విధంగా కష్టపడి పనిచేసి రేపు స్థానికంగా కూడా వచ్చే ఎలక్షన్స్లలో తప్పకుండా పనిచేసి మరి స్థానికంగా ఉండే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి.